సో ఇది కందిపప్పు అనమాట, ఇదేమో పెసరపప్పు. ఇది 1 గ్లాస్ కాబట్టి మనము 1/2 గ్లాస్ వేసుకోవాలి. సో బాగా వాష్ చేసుకోవాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ పెట్టుకోవాలి అంతే. క్వాంటిటీ తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ లవంగాలు వేసుకోవాలి, ఇలాచీ అండ్ బే లీఫ్. సో రెగ్యులర్గా చేసే పప్పు విజిల్స్ కాదు, 1.5 విజిల్ అనమాట. సో ఏంటిదంటే 1 విజిల్ రాగానే, సెకండ్ విజిల్ రాగానే హాఫ్ కట్ మనకి టొమాటో అండ్ ఆనియన్స్. మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవద్దు అనమాట. సో ఇట్లా సపరేట్గా కట్ చేసుకోవాలి. అండ్ చిల్లీ ఇట్లా సర్కిల్గానే కట్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం, 1 స్పూన్ జీలకర్ర, జీరా. సో కొంచెం ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, సో ఇప్పుడు మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో సిమ్లోనే పెట్టుకొని చేయాలి, ఆ తర్వాత హై ఫ్లేమ్లో చేసుకోవాలి. సో గార్లిక్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు జింజర్, సో ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. సో ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. సో ఇప్పుడు మనము కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. సో ఇప్పుడు మనం చాప్ చేసుకున్న పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనము స్పెషల్ తడక పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనము నెయ్యి వేసుకోవాలి స్పెషల్ తడకకి. సో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో ఇప్పుడు మనము జీరా వేసుకోవాలి. గార్లిక్, సో అయిపోయింది మన తడక.
మా మమ్మీ మర్చిపోయింది కారం వేసుకోవాలి ఇందులో. సో మన దాల్ తడక అయితే రెడీ అయిపోయింది. సో మన దాల్ తడక అయితే రెడీ అయింది. చాలా బాగుంది. మీరు కనుక ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు కనుక ఇంకా